వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్గా రిలీజ్ చేసిన జాబ్స్ అయితే మనకు 3131 జాబ్స్ని రిలీజ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రిలీజ్ చేస్తున్నారు. మరి ఇంటర్ ఎప్పటి లోపల కంప్లీట్ అయి ఉండాలి అంటే 2026 జనవరి 1 లోపల కంప్లీట్ అయి ఉండాలి. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 1 లోపల మీది ఇంటర్ కంప్లీట్ అయి ఉంటే చాలు. దాంతోపాటుగా సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని మీరు చూస్తే 2 స్టేజెస్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2 అని 2 స్టేజెస్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు జరుగుతాయి. సిలబస్ ఏముంటుంది అంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే. మరి రాంగ్ ఆన్సర్ చేస్తే పెనాల్టీ మార్క్స్ అంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, అది ½ మార్క్. ఇక్కడ టైర్ 1లో మనం క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్లో టైర్ 2 ఎగ్జామ్ పెడతారు. మరి టైర్ 1లో ఎంత పర్సంటేజ్ వస్తే మనం క్వాలిఫై అవుతామంటే ఓపెన్ కేటగిరీ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండే వాళ్ళకి 30% రావాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్లో ఉండేటి వాళ్ళు 25% స్కోర్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదర్ కేటగిరీస్ ఎవరైనా సరే 20% మనకు అక్కడ స్కోర్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వటానికి. ఇలా మనం క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది ఫిబ్రవరి టు మార్చ్ 2026 నెక్స్ట్ ఇయర్లో ఫిబ్రవరి నుంచి మార్చి వరకు టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి టైర్ 2 ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుందంటే టైర్ 1లో మీరు ప్రిపేర్ అయిందే టైర్ 2లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు కొంచెం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి టైర్ 2ని ఎలా కండక్ట్ చేస్తారంటే 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ సెషన్లో మళ్ళీ మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో యాప్టిట్యూడ్, రీజనింగ్. సెకండ్ సెక్షన్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. థర్డ్ సెక్షన్లో కంప్యూటర్ అవేర్నెస్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 180 మార్క్స్కి, సెకండ్ సెక్షన్ 180 మార్క్స్కి, థర్డ్ సెక్షన్ 45 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ నుంచి 30, రీజనింగ్ నుంచి 30 ఉంటాయి. అంటే టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి అది టోటల్గా 180 మార్క్స్ అవుతుంది. సెకండ్ సెక్షన్లో ఇంగ్లీష్ నుంచి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 20, 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి టోటల్ 180 మార్క్స్ అవుతాయి. కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వచ్చేసరికి మనకు అక్కడ అడిగేది 15 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి అవి ఒక 45 మార్క్స్ అవుతాయి. సెక్షన్ 1కైనా సెక్షన్ 2కైనా ఇండివిజువల్ టైం ఈచ్ సెక్షన్కి 1 అవర్ ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ అంటే థర్డ్ సెక్షన్కి మాత్రం 15 మినిట్స్ ఉంటాయి. మరి సెషన్ 2లోకి వెళ్ళిన తర్వాత టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది మీకు 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ మీరు అప్లై చేసిన పోస్ట్ను బట్టి ఇస్తారు స్కిల్ టెస్ట్కి. దీని తర్వాత మీకు టైర్ 2 ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి టు మార్చ్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆ తర్వాత 1 మంత్ లేదా 1.5 మంత్లో మీకు ఆ ప్రాసెస్ కూడా రిజల్ట్స్ కానీ అది కానీ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఏజ్ పరంగా చూసుకుంటే 18 to 27 ఇయర్స్ మనకు అక్కడ అలాట్ చేశారు. అది ఓపెన్ లేదా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్యాస్ట్ని బట్టి ఉంటుంది. అది 3 ఇయర్స్ యాడ్ చేస్తారు ఓబీసీ అయితే, 5 ఇయర్స్ యాడ్ చేస్తారు మనకు ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ అయితే. మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ క్యాస్ట్ రిజర్వేషన్కి ప్లస్ 10 ఇయర్స్ యాడ్ అవుతాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటే క్యాస్ట్ రిజర్వేషన్లో ఏజ్ ఎంత ఉంటుందో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఇంకొక 10 ఇయర్స్ అదనంగా దానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలానే ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు అన్ని సెంటర్లు ఉన్నాయి. మీకు ఎక్కడికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ 3 ఆప్షన్స్ మనల్ని అడుగుతారు, 3 సిటీస్ని చూస్ చేసుకోమని. సో ఆ వాటిలో మనం ప్రిఫరెన్స్ ఆర్డర్లో 1, 2, 3 అని 3 వాటికి మనం చేసుకోవచ్చు. మీ ఏజ్కైనా మీ ఎడ్యుకేషన్కైనా కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే 1 జనవరి 2026. అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇయర్ జనవరి 1కి మీ ఏజ్ లిమిట్స్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉండాలి. మీ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ కూడా జనవరి 1 కుందికే కంప్లీట్ అయి ఉండాలి. వీళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. టైర్ 2లో నెగిటివ్ మార్క్ అనేది 1/3 ఉంటుంది. అంటే ఆన్సర్ కరెక్ట్గా చేస్తే 3 మార్క్స్ వస్తాయి కాబట్టి మనం మిస్టేక్ చేసాం, రాంగ్ ఆన్సర్ ఇచ్చామంటే 1 మార్క్ పెనాల్టీ లేదా నెగిటివ్ మార్క్ ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్కి జూలై 18th లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కావాలంటే ఇంకా 1 డే ఎక్స్ట్రా టైం ఇవ్వడం జరిగింది. అంటే జూలై 19th లోపల ఫీజు పే చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది మాత్రం జూలై 18కి అంతా కూడా అప్లికేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 వీక్ ముందే అప్లై చేసుకోవడానికి చూడండి. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నారంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఓబీసీ కేటగిరీకి 100 రూపీస్ ఉంటే అదర్ కేటగిరీస్కి ఫ్రీగా ఉంది. ఆ అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీలో ఉమెన్ ఉంటే ఉమెన్కి ఫ్రీనే. ఓన్లీ జెంట్స్ అయి ఉండి అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ ఓబీసీ కానీ అయితే 100 రూపీస్ ఉంది. మిగిలిన ఆల్ కేటగిరీస్కి అప్లికేషన్ ఫీజు కూడా ఫ్రీనే. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకుంటే లాస్ట్ మినిట్ రష్ నుంచి మనం బయటపడవచ్చు అనమాట.